తీసుకున్న స్టోక్ వచ్చిందండి. బండి వెళ్ళిపోయాను, మళ్ళీ వర్షం నడుపుకున్నానండి. ఏం అదే పొజిషన్లో టిఫిన్ చేసుకుని రాదని గ్యారెంటీ టిఫిన్ చేశాను నడుపుకున్నానండి. మళ్ళీ గ్యారెంటీ అసలు నాకులేక వాళ్ళకి రాదు, టిఫిన్ చేసుకుని రాదని గ్యారెంటీ ఉందండి. వస్తే నన్ను నా మీద కడితే నేనే ఎక్కడ జరిగినా అదే అడుగుతామండి. బాధిత కుటుంబం ఎవరున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేయమనేసి ఎవరన్నా మానవత దృక్పథంతో ఆలోచించి కట్టండి. ఏంటంటే కాపులు అని వచ్చింది కాబట్టి పదవాళ్ళు ఆ రకంగా తీసుకుని సాంఘిక బహిష్కరణ తప్పు అనేసి మేము సాంఘిక బహిష్కరణ తప్పు, అది మీరు చాలా అవసరం లేదు. ఒకవేళ అంతగా ఇదైతే మేము మా చట్ట ప్రకారం మేము తీసుకుంటూ వెళ్ళిపోతాం. అది దానికోసం మీకైనా సరే అది అందులో ఇందులో నేను రెండో చెప్పి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ అందరూ కలిసి ఉండాలి. ఊళ్ళో ఒక హార్మోనియల్ సిచ్యువేషన్ ఊళ్ళో అందరూ కలిసి ఉండాలి. ఈ రోజుతో అయిపోయింది కాదు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి బతికేది సమాజం. ఒకళ్ళు ఎవరో పంతులు గారు లేకుండాను పాస్టర్ గారు లేకుండా ఊళ్ళతో బతికేదిగా ఉండాలి. ఇండియన్ సొసైటీలోనే కుదరదు. సో ఆ యాంగిల్లో అనేటువంటి అసలు యాక్సెప్ట్ చేయాలి. సామాజిక బహిష్కరణ అనేది అసలు యాక్సెప్ట్ చేయడానికి నాన్ నెగోషియబుల్. ఇందులో ఆ ఇష్యూ మీద అయితే ఆపరేట్ నేను చర్చించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను చెప్తున్నాం కదా 23 మంది కదా ఆ కేసు కాంప్రమైజ్ అవ్వాలండి. ఏ స్టేట్ జరిగి రోడ్ బ్లాక్ చేయకూడదు. ఆ బ్లాక్ చేస్తే మేము బ్లాక్ చేస్తాం రోడ్. పంపించకూడదండి. వాళ్ళు ఏ వృత్తి చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఒక లెటర్ తెచ్చుకోవాలండి. ఏం జరిగినా మాకు సంబంధం లేదని ఒక లెటర్ తెచ్చుకుంటే సాయంత్రం చెప్పినండి మా నిద్రలు ఇవ్వాలి తేగబాబు నువ్వు అంటే సడన్గా నేను ఎట్టుకెళ్ళుకుని 5,000 రూపాయలు చేపలండి. అయితే వీళ్ళు నన్ను నమ్మొద్దట్లేదండి, పక్కన రాడతలేదండి. ఎవరండి కొనకండి రాట మాడతానండి నా దగ్గర దగ్గర వచ్చి ఎవరైనా పర్టికులర్ ఒక గ్రూప్ మీద 4-5 వ్యక్తుల మీద ఉన్నారా ఒకటిలో కూరగాయలు మురళి చంద్ర గారు అబ్బాయి కూర బాగా పదం అడగనుకోండి ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకోవాలి. పేరు బాబులు అంటారు అతను. ఆ కూరలు బాగానండి కొనకండి అని కూడా హోటల్ కూరలు. ఇంట్లో పోమో మేడిది రాజారావు. ఆ కూరలు ఇక్కడ కొనండి కొనకండి దగ్గరికి వచ్చి పోయారు పాపం. కొనకండి అనుకుంటారా నేను అక్కడికి అన్నా తమ్ముడు నేను రాత్రి చెప్తే మానేది కదా 5,000 రూపాయలు చేపలు ఏం చేయను అంటే నా మాట పడుచుకున్నారు కదండి. నన్ను అయితే పంపలేదండి. వాళ్ళు కొనొద్దని కూడా కొనదండి. అలా కూర్చొని బొర్రె పచ్చి పెద్దట్లో పోసాడు. అది పని చేయండి ఎండగస్తే నీకు ఎండ ఎక్కుతాడు. తిరిగి షాపులు తొమ్మిది షాపులు 4 వేలు ఉంటాయి. ఇది కాదండి మొత్తం ఇద్దరు కవర్ చేద్దాం అంటే ఫోన్ పడిపోతుంది. తర్వాత ఇంకెవరికి ఆల్బర్ట్ చంద్రరావు ఏడ్చేట నేను పాపం 275 నేను ఇవ్వలేను. అదే సంబంధం లేదు, నేను ఇవ్వలేను. నీ స్కూల్ పని నేను చెయ్యాలి. ఇద్దరు పిల్లలు అంటే ఒక పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చేసారు. మళ్ళీ మేము అంతా వెళ్ళి ఒరే నువ్వు చదివించకపోయినా ఇలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు దొరకరా బాబు, నువ్వు చదివించాలి తప్పదు అంటే మళ్ళీ ఆడ పాపం ఎక్కడో అప్పు చేసి చదివించరా బాబు అని మేము ఆపరేట్ చేస్తే చదివించడం. మీరు మాట్లాడద్దు. వీడియోస్ ఉండదండి అనుకోకుండా పోయాడు. పోతే ఆ బతిని మేము పడితే ఆ నైట్ వచ్చి ఏడితే వీళ్ళందరూ పాపం వీళ్ళ మనసాక వీళ్ళ కూర్చున్నారు అంతే తప్ప వాళ్ళ దండించే నాకు ఏదో చేసే నాకు కాదండి. ఆడి ఏడుపు వీళ్ళ వినలాకండి వీళ్ళందరూ కూర్చుని ఏంటిది ఎన్నిసార్లు ఇది మొన్న ఒకసారి అయింది ముందు ఒకసారి అయింది ఎలా తాతయ్య గారు రిక్వెస్ట్ అలా అతను రెగ్యులర్గా అతను పనులు కట్టడానికి ఇవాళ నుండి పని వెళ్ళిపోమన్నారు. కాలదారి అమోష్ ఇది వీడియో ఉంది మా దగ్గర. రిక్వెస్ట్ అలా టికెట్ 2 హోటల్స్ రెండింటికి పెట్టమన్నారు. ఒకటి బుర్రా నాన్నగారి పట్ల బుర్రా మనయ్య గారి పట్ల మనయ్య సమకాలం మీకు అంటే మీకు చిన్న ఇష్యూ కింద కనపడుతుంది కానీ ఇది ప్యాకింగ్ అనుకోండి పక్క ఊరు ప్యాకింగ్ కూడా వస్తారు మీకు తెలుసు. లేదు దాన్ని కూడా కొంచెం పెద్ద మాట చేసుకోవద్దు.
సోషల్ బాయ్క్ అంటే ఇన్వెస్టీస్ నేరం వెళ్తే పొద్దున టిఫిన్కి వీడియో ఉంది. మా వాళ్ళు అయిపోతున్నారు, పెద్దలు అయిపోతున్నారు. మీకు యాజ్ ఆద్యం యాజ్ అమ్మలో కానీ కూడా చెవులో నుంచి బ్లడ్ కారిపోతున్నా సరే ఇలా పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి కొన్ని. అప్పుడు అది చూసి చాలా ఒకసారి ఆవేశంలో అట్లను సింగిల్గా ఉన్నప్పుడు మనం చాలా మంచి వాళ్ళం. 100 మంది గుంపులో ఉన్నప్పుడు 100 మంది గుంపు తగ్గట్టు కానీ మనం ఇప్పుడు అమ్మన్నాడు టీ కాఫీ. తర్వాత ఏమో షాప్ అది మిల్క్ షాప్ దగ్గరికి వెళ్తే పాలు ఏమో అని చెప్పారంట. లేదు అని అంటానంటే వీడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి దగ్గర. నేను అనలేదు అని అంతకి స్కోప్ అయితే లేదు. మనకి 6 మీద కంప్లైంట్స్ ఇచ్చారు. అదే రోజు కూర్చునండి మన కుర్రాడు ఇది 4వ 5వ జరిగిందండి. ఈ ఏదో జరగడం ఆ ఇద్దరు వ్యక్తుల్ని కట్టడి చేస్తే మొత్తం గొడవ సాల్వ్ అయిపోతుంది. అంటే మళ్ళీ మీ అందరికీ చెప్పాను, ఇలా ఇన్ఛార్జ్ గారు చెప్పారు అని చెప్పారు. అయితే పాలుకెళ్తే పాలు మీకు రావక్కర్లేదు అన్నారు. అల్కాప మీరు కేంద్రం దగ్గర పాల దగ్గరికి వెళ్ళారని చెప్పు. ఎవరు మీకు పాలమ్మన్నారు? చంటి కొంచెం ఫోన్ వెనకట్రా. చాలా మంది కుర్రలు వెళ్ళారంటే రాత్రి వెళ్ళారంటే పాలకి వెళ్తే ఒక అబ్బాయి నాకు చెప్పాడండి, ఇలా పాలకి వెళ్తాను ఇలా రాసి పాలు మీ వాళ్ళు రావద్దు మా వాళ్ళు అంతే. అదే నేను యాప్చెట్ దగ్గర టిఫిన్ తిందామని యాప్చెట్ దగ్గరికి వెళ్తున్నానండి. వెళ్తే లోపల నుంచి ఇంకా మీ బండి ఇలా స్టాండ్ వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, బాబు మీ వాళ్ళు రావద్దు, టిఫిన్ ఇవ్వద్దు అన్నారు, మీ వాళ్ళకి ఎవరికైనా మీరు అసలు లోపల రావద్దు అనగానే నా పేరు అమోష్ అండి. నేను ఏం చేశానండి అంటే సెల్లో తీసి వెంటనే నేను సెల్ల తీసి వీడియో తీసానండి. హోటల్లో మనీ అండి ఖచ్చితంగా 3 ఏళ్ళు ఎక్కువ ఇప్పుడు కావాలంటే మీరు చూడండి. మా కాళ్ళు అవుతే 3 ఏళ్ళు అయిపోయింది. ఖర్చు పెట్టవలసింది ఆంబులెన్స్ అరగదండి వెళ్ళమా అన్నారండి. అలా రోడ్డు ఆవిడకి ఆ 3 పుట్లు చెత్త లేదండి. ఎన్ని రోజుల క్రితం సంగతి? వాళ్ళ పని అది చేసుకోవాలన్నా రోడ్డు బ్యాకప్ చేస్తున్నట్టు సార్ తప్పేమి లేదు. వాళ్ళు అక్కడ ఏంటంటే అసలు ఈ సోషల్ బాయ్క్ అంటే ఎవరు తీసుకొచ్చారు, ఏ పద్ధతులు తీసుకొచ్చారు అవన్నీ ఉన్నాయని మనం ఒక 5 కూర్చొని కావాలి. ఒక 5 నెంబర్ క్లాసులో కూర్చొని మాట్లాడుతాం, సెటిల్ చేయాలి. ఇష్యూ ప్రొలాంగ్ చేయాలి. ప్రొలాంగ్ చేస్తే చట్టం ఎటువైపు ఉంటుందో మీకు తెలుసు. అన్నెసరీ కాంప్లికేషన్స్ తెలుసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి చెప్తాను. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. స్టేజ్ దాకా ఉంటుంది కానీ తర్వాత అంతవరకు తెచ్చుకోవడం అవసరమా అనేసి అది కేకలేసాం. కొంతమంది ఒకలా మాట్లాడతారు, కొంతమంది ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏదో చూపెట్టారు సోషల్ మీడియాలో ఒకళ్ళు ఏదో పెట్టారండి. ఇప్పుడు మన వాళ్ళు పెట్టింది ఉన్న అందులో ఏం పెట్టారు, పేర మీద రాయెత్తి ఎలాగే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి.
ఉదయం నేను హోటల్ గడికి వెళ్తే ఏరే తిన్నాము అంటే మా హోటల్ గడికి టీ తాగుతూ మొహం తిరిగి పడిపోతేని నన్ను 4 లక్షలు కట్టమంటే నేను ఎక్కడ కట్టను పొద్దున్న టీ అమ్ముకునేవాడిని అని ఆడి కంప్లైంట్ అది కారణం అని చెప్పారు. ఎస్సీ బ్యాట్ నుంచి 4 గంటలకు టీ తాగి వాళ్ళు వెళ్తారండి. పని చేసుకుంటూ అలాగే పని చేసుకుంటారు. ఒకరి మీద ఒకరు మనం ఆధారపడి ఆడి రక్తం మన రక్తం ఒకటేనండి, అందరూ ఒకటేనండి. అందులో ఏం తేడా లేదు. ఏంటంటే ఈ ఇబ్బంది 4-5 సార్లు డబ్బులు ఇచ్చాము. ఇలాగ అనుకుంటా పోతే మా దగ్గర డబ్బులు ఉండలేదు. మేమంతా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ బాధపడి వీళ్ళు కూర్చున్నారన్నమాట రామాలయంలో. కూర్చుంటే మళ్ళీ తెల్లారి ఇలా జరిగింది కదండి. ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేశారండి. నా పేరు చల్లరావు అండి. మీరు తప్పు చల్లరావు కుర్రోళ్ళకి వాళ్ళకి అందరికీ కూర్చొని చెప్పండి. సిఏ గారు చాలా ఓర్పుగా చెప్పారు. మీకు సమస్య అది అయిపోయింది. అప్పులు ఎప్పులు ఏదో అప్పులు అలా తీర్చుకోవచ్చు. సమస్య అయిపోయింది. అందుకని నువ్వు చెప్పు, అందరూ కలిసిమెలిసి పోండి. వాళ్ళు లేరండి. సరే ఇప్పుడు ఒకటి మీరు మీ వైపు ప్రాబ్లమ్స్ నేను మీరు చెప్తున్న ఫీలింగ్స్ ఏంటి నేను తప్ప నేను అనుకోలేదు. నిజమైన ఇష్యూస్ అయ్యాను. బట్ నన్ను ఏదో ఒక టైంకి మనం దాన్ని కట్ చేస్తే ఏదో పెట్టుకోవాలి కదా. అదే సార్ మరి మీరు చెప్పాలి. అది అమ్మంటూ కాల్ చేస్తాను వస్తారు. ఏమంటారు? నామే కడతారు కేసు. ఎందుకంటే ఆ వైపు అందరూ నాయకులు అందరూ వస్తారు. మా వైపు ఎవరో రాదు. వస్తే నాకు ఎక్కడ 3 లక్షలు తల్లుకుంటారు, నాకు ఎక్కడ 5 లక్షలు తల్లుకుంటారు. ఎవరు కదా భయం. మీరు అందరూ కంగారు పెడుతున్నారు. చెప్పు ఏం పేరు? ఇది సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కావాలంటే మనం నేను నిరూపించుకోవచ్చు. గట్టు జాగ్రత్తగా పడిపోతాను. పడిపోతే నా బండి హాస్పిటల్ తీసుకెళ్ళంటే తీసుకెళ్ళవద్దండి రైతు. కావాలని చేస్తున్నారు ఇవన్నీ. నేను కావాలని పుట్టించుకోవట్లేదు. మాకు భయం అంతే. ఆ కావాలని బదిలీ చేసుకొచ్చారు. ఇందులో ఈ రైతు ఏం తప్పు చూపించుకోవాలంటే ఈ రైతు తప్పు ఏం చూపించుకోవాలన్నా మనం ఏం చేద్దాము. ఎక్కడ మాకేమో చూపెట్టగలరా? లేదు ఏదైనా సెటిల్మెంట్కి కూర్చొని మాట్లాడి సెటిల్ చేస్తాం. సోషల్ మీడియాలో కుల బహిష్కరణ చేశారు. మల్లంలో ఎస్సీలని వాళ్ళకి హోటల్కి చేపలు తీసుకెళ్తే చేపలు అమ్ముకుని కొట్టి చనిపోయాడు. ఆ పెద్దలో ఈ కథలో మాట్లాడడం సెటిల్ అయిపోయింది. ఆ రోజు మరి ఎందుకు వేసుకున్నారు మీటింగ్ మాకు తీరిస్తారు. అగ్రవర్ణ వాళ్ళు అక్కడ రామాలు అన్నెసరీ కాంప్లికేషన్స్ పెంచద్దు. అవకాశం చేయలేమనుకోండి. అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అప్పుడు పెంచుకోండి. ఎందుకంటే ఇంకా నా తర్వాత వచ్చే కల్పన రావాలి. మీకు అంత మించిన అవకాశం ఓకే. అందుకనే అంటున్నాను. మీకు న్యాయం సెటిల్మెంట్ అనే క్వశ్చన్, సెటిల్మెంట్ అనే పదం నేను వాడను. ఇష్యూ క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే చట్టపరమైన చర్యలు ఎవరైనా తీసుకోవాలి. మాట్లాడుకున్నాం. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మీటింగ్ చేసుకుని ఇలా చెప్పారు అనేటువంటిది చెప్పిన తర్వాత ఇలా జరిగింది అంటున్నారు.
ఇప్పుడు ఏదైతే కనుక ఏదైతే జరిగిందో ఇప్పుడు హోటల్లో కిడ్నీ ఉన్నాడో మిల్క్ తర్వాత ఏదైతే చేపలు పనులు రానిపోవడం అనేటువంటిది అన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మరి అది అలాగే ఉండకూడదు, అది అలాగా చేయకూడదు అది అనేటువంటిది మీరు ఎవరైతే పెద్దలు వచ్చారో ఆయన ఎవరు కొనడానికి రానే ఉన్నాడు. అతను చేపలు అన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పాల్గొస్తుంది. ఆల్పాటి చంద్రబాబు చేపలోకి అతని దగ్గరికి ఎవరిని కొనుక్కోవడానికి రానివ్వలేదు. చేపలు అమ్ముతానికి వస్తే చేపలు అమ్మనివ్వలేదు. నేను డైలీ అదే తీసుకెళ్తానండి. డైలీ అలాగే వెళ్తాను, అలాగే వెళ్ళండి. అట్లా తనండి కోపడుతున్నాండి. రాంబాబు ఇంటి పేరు మల్లెటి రాంబాబు వెళ్తానండి. చందరం నువ్వు తీయ మా వాళ్ళు మా పెద్దలు వద్దన్నారు, నువ్వు కూర్చున్నా తీయ వెళ్ళిపోన్నారు. నాకు సరే కొంచెం బ్యాక్ వెళ్ళండి చూడండి. వీళ్ళందరూ ఒకటే మాట ఇస్తారు, మా పెద్దలు అమ్ముతున్నారు. పెద్ద పెద్దలు అమ్ముతారు. ఇటువంటి అన్ని కూడా చేపలు కూడా కొనుగోలు చేసుకోకూడదు. అక్కడ ఎస్టీలు కూడా అమ్ముతారు సార్ చికెన్, వాళ్ళతో కూడా చికెన్ అమ్మనే లేదు సార్. ఈ జరిగిన వాస్తవాలు కాబట్టి ఆ రోజు ఈ కొరటిగా న్యాయమే చేశారు వాళ్ళు సమక్షంలో, న్యాయమే జరిగింది. మరి ఎన్ని శాతం వేసుకున్నారో మీటింగ్ రాత్రి వేసుకున్నారు. మీటింగ్ వెళ్తాం ముందు రాత్రి మీటింగ్ వేసుకుని ఇక్కడ పనిలోకి రావద్దని చెప్పారండి. ఓన్లీ 2-3 రోజులు ఉంటాయని అనుకున్నాం. తీరా వస్తే ఈవేళ ఇంకా పెరిగిందండి. ఈవేళ ఆదివారం అంటే చికెన్ కొనుక్కొని వెళ్తారు, చేపలు కొనుక్కొని. మనం చేపలు అమ్మనే లేదు, పాలు ఇవ్వలేదు, టిఫిన్ ఇవ్వలేదు. ఇవన్నీ జరిగిన వాస్తవాలండి. వీళ్ళంతా చేపలు అమ్ముతారండి. ఈయన ఒకడండి చేపలు అమ్మాయి. మన మధువారు చనిపోయారు, ఈయన ఒకలా మిగిలారండి. ఇంకా ఆయన చెప్తారండి. నీకేం జరిగింది చెప్పు. ప్రతిదానికి పండుగ రావద్దన్నారా? ఎందుకు రావద్దన్నారు పండుగకి? వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవడో ఉంటారు, అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు, రైతు ఉంటాడు, ఎవడో గేదెలు దొరికేస్తాడు, ఏదో దొరికేస్తాడు. అనుకోకుండా గేదె బలం గుర్తుంది. ఇలా మళ్ళీ ఇంకా మీ ధర్మ చేసి ఉంటే మా బలం అనేయడానికి వచ్చేది, మా టెంట్లో ఉన్న వాళ్ళు కొట్టడానికి వచ్చేదని చెప్తే ఎవడు సమాధానం చెప్తాడు? ఇప్పుడు డబ్బులు ఎవడు కడతారండి? ఎవరు కడతారని చెప్పండి. ఎవరు చెప్తే చెప్పండి. ఇప్పుడు డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారనుకో, హాస్పిటల్ పోతుంది, కంప్లైంట్ ఇచ్చారనుకో ఇప్పుడు రాత్రి నీ గుడి నుంచి వస్తున్నాను, రాత్రి నాకు దారి ఇవ్వలేదు, నేను ఆనుకుంటే దారి ఇవ్వలేదు, అక్కడే రోడ్డు మీద ఉన్నారు, నేను పక్క నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఏమన్నా అక్కడ గొడవ జరిగింది ఇబ్బందులు ఇదివరకే వెంకట్రావు సుబ్బారావు అనే పేరుతో కంప్లైంట్ కింద ఏమీ లేదు. జనరలైజ్డ్ ఐటమ్స్ కింద రాశారు అందులో. బట్ అది పొద్దున్న వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు సార్. వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు సార్. రేపు పొద్దున్న గ్రీవెన్స్ లిస్ట్కి తీసుకెళ్తాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. జరిగింది జరగడం అంటే వీళ్ళు ఆ విషయం నా దగ్గర ఈ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలు. మొత్తం మాట్లాడుకోండి ఎలా చెప్పారో ప్రతిదీ చెప్పుకోవాలి. ఆ కేసు రాసి పారేసి కేసు అయ్యాకే చెప్తున్నారు. ఈ లోపల ఆ పేదోడు కూలి పనికి వెళ్తే కానీ అది కాదు. ఏఎస్పీ గారు ఉన్నారండి, డిఎస్పీ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. పక్కన నుండి అన్నే దగ్గర తీసుకెళ్లారు. నేనే కుర్రాళ్ళు నచ్చేది ఈ ఊళ్ళో సెంటర్ దాకా తీసుకొచ్చాను. వాడికి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడో అట్లా కట్టిన కేసు. అలాగా ఈ రోజు 5-4 వ్యక్తులు కుర్రోళ్ళు
అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళవలసిన వీసాలు వచ్చినట్టు వాళ్ళ మీద మొన్న జరిగిన ఇన్సిడెంట్కి అట్రాసిటీ కేసులు పెడితే వాళ్ళు ఇవాళ కిరాణా కొట్లు కొట్టలో పెట్టుకుంటారని అంతా చదువుతారు. ఎవరింట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, ఎవరింట్లో ఎంప్లాయ్ ఉన్నాడు, వాళ్ళ మీద పెట్టండి కేసులు. అంటే ఇది మనిషి మనుగడకి ఇద్దరు వెళ్ళారండి వైరింగ్ చేయడానికి. ఒక అతను స్విచ్ చేశాడంటే ఒక అతను ఏమో మోటార్ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరికే పాపం కుదరలేదో తెలియలేదో తెలీదు, ఇద్దరు స్విచ్ చేసాడండి. కానీ అవసరం ఇంటికి వచ్చింది. ఈ రోజు నుంచి మరి పేపర్ రావద్దు, ఆ రోజు చెప్తే ఆ రోజు మాట్లాడుకుంటాం కదా మాట. ఇంత ఇష్టం అవుతుంది కదా కాదంటారా? కాదండి. ఇప్పుడు ఆ రోజు ఇవ్వడానికి అంగీకరించారు. అంగీకరించి ఇప్పుడు మీరు పెట్టినప్పుడు పెట్టేసాక బొమ్మ కూడా ఎందుకంటే పెట్టకుండా బొమ్మ పట్టకూడదు కాదంటారా? అది సమస్య ఉంది. ఆ సమస్య ఆ రోజే చెప్పాలి కదా. ఈరోజు అందరినీ ఆపకూడదు కదా. ఇప్పుడు పనికి వెళ్ళాలి, అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. ఆపవలసిన అవసరం వచ్చిందండి. అతను ఇద్దరు వచ్చారు, ఇద్దరులో ఒక అతను వేసి ఒక అతను పాపం పోయాడు. ప్రాణం పోయినప్పుడు మనం తప్పు మాట్లాడుకోకూడదు. మనం ఓకే అతనికి ఎలాగా ఉన్నా లేకపోయినా 18వ తారీఖు సీఏ గారు చంపుతుంది. ఇప్పుడు రాయమంటూ ప్రార్థన, దాంట్లో డౌట్ లేదండి. ఆ విషయం ప్రసక్తి లేదు. నేను ఇచ్చి కూర్చున్నాను రాయమంటూ దాంట్లో డౌట్ లేదండి. గురించి అంటే అతను ప్రాణం పోయిన దాని మీద మేము అదేదో చేసేస్తా అన్నది కూడా అది కరెక్ట్ కాదు. అంటే ఇలాగా ఒకటేమో స్ప్రే వెళ్ళి తర్వాత లేకపోతే ఇలా పని చేస్తూ వచ్చినప్పుడు ఈ అవుతున్నాయి కాబట్టి ఈ భయం మాది, అదే ఆ భయమే కాబట్టి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. నేను కూడా కూర్చొని మాట్లాడి దీని సాల్వ్ కూడా దీన్ని చేసి రమ్మని కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ నేను మాట్లాడాను. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో అది ఒకసారి అందరూ కూర్చోబెట్టి వాళ్ళని వెళ్ళి పోతే రెండు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుందాం. ఎలిశెట్టి జలబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది. యువ పెద్దలు మల్లం అటు దళిత పెద్దలు అలాగే అగ్రవాలం కాపు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ రోజు 16 నుంచి ఇది 18వ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు. అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్న మా ఎవరైతే మల్లం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్తరాకుల పని చేస్తూ ఉంటారో వాళ్ళని పనులకు రావద్దనడం, అలాగే వ్యవసాయ పనులకి రావద్దనడం అనేది జరిగింది. ఇది నిన్న జరిగిన ఘటన. ఈరోజైతే మొత్తం సాంఘిక బహిష్కరణ ఏదైతే హోటల్లో మాంసం విక్రయాలు చేపల విక్రయాలు ఇవన్నీ కూడా ఇవ్వద్దనేసి చెప్పారు. ఈ ఘటనని మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం, ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆర్టీఓ రావడం, ఇరు వర్గాలని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు. సాంఘిక బహిష్కరణ అనేది చాలా దుర్మార్గం, అది జరగకూడదని జరిగింది మల్లం గ్రామంలో. ఆర్టీఓ సమక్షంలో ఇక్కడ దళిత యువకుల్ని అలాగే ఎవరైతే బాధితుడు సురేష్ ఉన్నాడో ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం కాపు పెద్ద కూడా మాట్లాడి ఇరు వర్గాలని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో ఇరు వర్గాలు కూడా కూర్చుని చర్చించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి చెప్పడం ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించాం. ఇటువంటి ఘటన జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ప్రభుత్వ అధికారి టీఆర్ఓ ద్వారా మేము చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగించి ఇటువంటి మల్లంలో శాంతియుతంగా అందరూ కూడా శాంతియుత భావంతో కూడా మెలగాలనేసి మేము కూడా కోరుకున్నాం. ఇది మల్లం సంబంధించిన ఘటన. అది కూడా ప్రాబ్లం లేదు. మరి ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ వేళ మార్నింగ్ కొత్త అంశాలు తెర మీదకి ఎత్తుకొచ్చాయి. ఎవరు దాని వెనకతల సూత్రధారు ఎవరు అలా రాకూడదు కదా. అది అయిపోయిన తర్వాత మీకు మామూలు ఇంకా రొటీన్ మీరు వాళ్ళు ఫ్రమ్ పాస్ట్ ఎంత ముందు ఎలా జీవించాలి అలాగే వెళ్ళిపోవాలి తప్పించి మళ్ళీ కొత్త అవాంఛనీయ సంఘటనలు స్క్రీన్ మీద ఎందుకు వచ్చాయి, దాని ఊళ్ళో ఎవరు క్రియేట్ చేశారు, మరి దాన్ని కథం చేయాలి అంతే కదా. ఈ సోషల్ బాయ్కట్ అనేటువంటిది రాకూడదు అనేటువంటిది ఇప్పుడు మనం ఊహ కాదండి, ఇప్పుడు జరిగింది కాదండి, ఊహ కాదండి. మా ఎదుర్కొంటాం అది ఊహ కాదండి, జరిగింది. అది ఊహ కాదండి, జరిగింది కాదండి. చెప్పండి ఇప్పుడు 10,000 వీళ్ళంటే మాకు ఎప్పుడు పగలేదండి, ఏదో మాకు ఎప్పుడు తగ్గు లేవండి. మేము ఏదో ఎప్పుడు అసలు చెప్పమన్నా ఎవరుతాను వీళ్ళంటే మాకు ఎప్పుడు పగలేదు. మాకు కాదు మొన్న సిచ్యువేషన్ జరిగిందండి. ఒక మనిషిని ఎట్టుకున్నానని ధరించాలండి, ఎక్కున్నవాడు ఒకటైతే చనిపోయినాడు ఒకటండి. ఎంతకంత సానుభూతితో మనం దొబ్బలేవాళ్ళని డిమాండ్ చేయాలి. 10 లక్షలు డిమాండ్ చేయాలి. ఎక్కడ తెచ్చిస్తామని చెప్పండి. డిమాండ్ 10 లక్షలు చేయాలండి. లక్ష గారికి వచ్చారండి. లక్ష కంటే ఎప్పుడు ఇవ్వలేనంటే నేను కరెంట్ దిగువలో పెడతానని మా కుర్రోడు వెళ్ళిపోయాడు. ఆ పెద్ద మనిషి ఆపిడండి. మరి ఏంటి మరి అది అయిపోయిన ఇష్యూ ఆ రోజు అయిపోయిన అది కాదు సార్. అది ఆ రోజున అయిపోయిన తర్వాత మళ్ళీ మరి మార్నింగ్ నుండి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు మనకి అలా పూజవుతూ ఉంటుందండి. కష్టం మరి ఊళ్ళో మీరు పెద్దలు కట్టడి చేయాలి కదా. మీరు ఊళ్ళో పెద్దలు కట్టడి చేయాలి కదా. ఈ రోజు ఎంత స్వీట్ గా ఉండాలి. కాదు మా ఎదుర్కొన్నారు. పరిష్కరించడం కూడా తప్పే. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, సీఎం కావచ్చు, రెండు కావచ్చు. ఇట్ అట్రాక్ట్స్ ఎస్సీలు పరిష్కరించడం మరింత మరి అందుకే వచ్చింది కూడా మేము దాని గురించి కదా. పాతకి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కి కుర్రలకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు ఎవరు ఏమన్నానే అది ఎంతవరకు ఇప్పుడు అందులో ఉన్నదే